ఇదంతా చెప్పారు గదా! మీకు ఎవరంటే ఇష్టం? మీ గురువు ఎవరు అని మీ మీకు అడగాలనుంటుంది. నాకు ఫస్ట్ గురువు మా ఊరిలో రఘురామ్ సార్ అని చాలా గొప్పగా చెప్పేవారండి విద్యని. అంత ఉన్నతంగా ఉండేవారు సారు. సార్‌ని చూసి చాలా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ నేను సెవెంత్ క్లాస్‌లో జ్యోతి మేడము సార్ వాళ్ళ వైఫేనండి. సెవెంత్ క్లాస్‌లో మేడము. ఆమె కూడా చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి మేము చాలా అభిమానంతో పనిచేసేవాళ్ళమండి. ఎందుకోనో మాకు మేడం వాళ్ళతో స్నేహంగా మెలగాలి అనిపించేది. వోళ్ళు కూడా అంతే అభిమానంగా మమ్మల్ని చూసుకుని మాకు చాలా చేసి పెట్టేవాళ్ళు. నెక్స్ట్ మాకు ఎయిత్ క్లాస్‌లో గెరటయ్య సారు. చాలా గొప్ప సారండి. నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. కానీ ఆ సార్ వల్ల ఆ మ్యాథ్స్ భయం పోయి నేను ఎంపీసీ గ్రూప్ జాయిన్ అవ్వడానికి కారణమైన వ్యక్తి అండి మా గెరటయ్య సారు. చనిపోయారు. చాలా మంచి సారండి. సార్‌ని చూస్తే అందరూ అటెన్షన్ అంటే ఆ సార్ అంటే అంత గౌరవము. ఎవరు కూడా ఒక మాట కూడా ఆ సార్ ముందు మాట్లాడేవాళ్ళు కాదు. అంత భయంగా ఉండేవాళ్ళము. నా గ్రూప్ తీసుకోవడం, నేను ఎంఎస్సీలో ఫిజిక్స్ చేయడం ఇదంతా ఆ సార్ వల్లేనండి. ఒక్క మ్యాథ్స్ అనేది రాకుండా ఉంటే నేను ఆ ఎంఎస్సీలో ఫిజిక్స్ తీసుకునేదాన్ని కాదు. అంటే ఎంఎస్సీ ఫిజిక్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 లింకప్ అయి ఉంటాయి గదా! మ్యాథ్స్ భయం ఉంటే తీసుకోలేం గదా! దాన్ని. అలా నా అభివృద్ధికి మోస్ట్ కారణం ఈ ముగ్గురండి. చాలా గొప్ప వ్యక్తులు. వీళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉండాలండి. మీరన్ మీ మీ అందరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్.